యాడికి పోతున్నాం వచ్చినామా? నందిమండలం పోతున్నామా. వాడికి రాత్రి నుండి జ్వరం వచ్చింది అనమాట. రాత్రి అని కాదు, తెల్లవారుజాము నుండి. హాయ్ చెప్పు నాన్న. చూడండి పాపం ఇప్పుడు లేపినా అనమాట. ఇవాళ పడుకొని నిన్న పొద్దున్న నుంచి ఉంచుతుంటే దానికేసి ఒకసారి వాంతికి చేసుకున్నాను అనమాట. మళ్ళీ వీడు పడుకొని ఉంటే నేను ఇంట్లో పని అంతా చేసుకుని ఉంచుకుంటా. ఇప్పుడు లేపి అసలు ఏం తినిపించలేదన్నమాట. తింట్లో ఎత్తుకొని పోతున్నాను. ఇంజక్షన్ ప్యానికల్ అయితే ఉండే ఇంజక్షన్ నేర్చుకొని వచ్చాము. ఒళ్ళు కాలిపోతుంది అనమాట. మా వాడికి మేము మాసినమ్మ సరుకులు సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. మాకు 18,000 లెక్క వల్లేదనమాట. ఆ లెక్కకు ఒకసారి చెక్ చేసుకోవాలని నందిమండలం వచ్చాను. ఇప్పుడు శామంతి వేసినారు చూడండి. ఇక్కడ మా సైడు మిరప ఇటుకోవచ్చింది అనమాట. అందరు శామంతి వేస్తున్నారు. కొందరు శామంతి చల్లగా ఉంది అనమాట వాతావరణం. అట వాన వల్లే ఇటు ఎండగాయలే చల్లగా ఉంది అనమాట లొకేషన్. మిరపకాయలు ఎంత మీ సైడ్ ఎంతనో కావాలి. 25-30 అట్లా పోతున్నాయి కేజీ వచ్చేసి. కూర్చున్నారనమాట ఉండేవాళ్ళు మిరపకాయలు. ఆడ కూడా మిరపతోటే చూడండి. ఇవి గుర్తున్నాయి పల్లేరుకాయలు. గుచ్చుకున్నాయంటే ఇదో ఈ కాయలు ముళ్ళులు మాదిరి చెక్కుంటాయి అనమాట. భలే నొప్పి సురుక్కుమంటాయి. ఇవన్నీ పల్లేరుకాయలు. మేమైతే వీటిని పల్లేరుకాయలు అంటాం అనమాట. ఇవి చూడండి ముళ్ళులు ఎట్టున్నాయో. నన్న ఇక్కడ కూడా చామంచి వేసినాను చూడండి. గడ్డి తీర్చినాను అనమాట. తవ్వక మేము పెట్టించినారు. మామిడి చెట్లు వేసినాను అనమాట. చుట్టూ కంచె వేసేసి మామిడి చెట్లు వేసినారు తోట. ఇది వంక నిలబెట్టిపోయిందిలా. లారీ తవ్వ పోయినాం చూపించుకున్నాం. వెంటనే వచ్చాము చూడండి. ఇవి మిరపతోట అనమాట. ఈటిపిచ్చేసినాను మిరపకాయలు. చిన్న చిన్న పండ్లు ఉన్నాయి చూడండి. గడ్డి ఎక్కువ తొంగ చూడెట్టుంది. పండ్లు ఇవి బాగా
నేను కనపడుతున్నాను అంతా ఈడే అనమాట. నేను రోజు జాజి పూలు పెట్టుకునేది. ఈరోజు కూడా పీకుతున్నాను. పీకి అల్లుకుందామనేసి కొంచెం ముందే వచ్చాను అనమాట. రోజు మా వాడి కోసం వచ్చి పూలు పీకేదని ఈరోజు కొంచెం ముందే అల్లుకుందాంలే. చిన్నోడు కొంచెం మెత్తగా ఉన్నాడు కదా, వాడు ఉండడులే అనేసి కొంచెం 2 ముక్కాలకి వచ్చి అన్ని పూలన్నీ పీకుతున్న. చెట్టు చూడండి ఎంత బాగుందో. చిన్న చెట్టు అయినా ముక్కలు బాగున్నాయి కదా. నేను రోజు వీడియో పెడతాను కదా, షార్ట్ కానీ లాంగ్ కానీ. ఈ పూలే అనమాట, జాజి పూలే. పీకు మహేసు. ముందు తీరుసేపే నన్ను చూపి, ఎక్కడెక్కడో చూపి. నన్ను చెట్టు చుట్టూ సరౌండింగ్స్. ఓమా పూలు వీకుదాం, అల్లుదాం. పూలు వీకి సామికి అల్లుదాం. పూలు తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. మందు కొట్టి మన మొగ్గలు తక్కువ. చెట్టు చూడండి, చిన్న చెట్టు ఈడ అన్ని పూలే అనమాట. ఇవి ఈడ దీంట్లో ఇది వచ్చేసి ముద్ద మందారం, ఇవి వచ్చేసి కనకాంబరాలు, ఇవి వచ్చేసి పుదీనా అనమాట. పుదీనా ఇవి వచ్చేసి చెండు మల్లె. లేదు సినిమా పక్క ఉన్నాను తప్ప కనపరాలే సినిమా. జ్వరం లెక్క ఆడిపోయి పోలేవి. నన్ను కూడా తీరే దూరం నుండి ఉత్త పూలని ఏమి చూపించావు. మంచిగా నువ్వు అట్ట తెచ్చి షార్ట్ వీడియో ఉండు, ఇప్పుడు కాదండు. కొంచెంసేపు ఉండరా నేను మాట అని ఏరా రోజే పోరా. ఏం రా నువ్వు కొంచెంసేపు పో, లోపలికి పో. కుక్కుంది పో కోడి. అది ఆడుకో కిందనే మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం. ఈ పూలు అయినాయి అనమాట. అల్లింటే నేనే ఇప్పుడు ఎందుకంటే బరువు మీద సాగిపోతాయి అనమాట. ఇచ్చినాయంటే సాగు. నేనే ఆడండి దూరంగా వా కొంచెం. వెనక్కి తిరుగు. కొబ్బరి జిట్టు అనమాట. మా వాడికి పొద్దున్న నుంచి జ్వరం వచ్చింది. పిల్లలకి ఏదో ఒకటి జిస్ట్ అయితే తీస్తూ ఉండాలి. అన్నం తినేటప్పుడు కొంచెం పిల్లలు బాగున్నాయి, ఏదో ఒకటి జిస్ట్ తగులుతారు కదా. కొబ్బరితో అయితే జిస్ట్ తీసా అనమాట. తూతోని ఎంగిలి ముజ్జరా, ఎంగిలి ముయ్యి. తూ అను ముయ్యి. తూ అను, పట్టుకోవద్దు. తూ అను ముయ్యాల, నెత్తిన పడుతుంది. పక్కరా మూసినావా. పని అంతా బిజీ ఉందన్నమాట. మా వాడు కొంచెం జ్వరం వచ్చింది, మెత్తంగా ఉన్నాడు. టమాటాకాయలు బజ్జీ చేసి అన్నం కడిగి పెట్టినాను అనమాట. ఓ పక్క మా రెడ్డి హోంవర్క్లు రాస్తున్నాడు. బిచ్చి అల్నా దా తిను బిచ్చి. అన్న కోటిచ్చి నీ కోటి తీసుకోపోదా. తీసుకోనా, నా పనింది. దో వద్దా బిచ్చి అంటివే. అక్కడ పోవద్దు, అది అగ్గి చేయి కాలుతుంది, పట్టుకోవద్దు కాలు నీదో. ఇదిగో తీసుకోపోనన్నా. అన్నకి పో, నువ్వు తినిపో. బిచ్చి అంటివే. అన్న కోటిచ్చి నువ్వు ఒకటి తిను. తీసుకోంబో. అన్నకి పో, రెడ్డికి. నువ్వు పక్కన రాసుకుంటాండు. చూడండి పువ్వులు, చెండుమల్లె పూలు
రేపు మేమైతే ఒక చోటుకి వెళ్తున్నాం అన్నమాట. సండే కదా, పొద్దున రెడ్డమ్మ కొండ పోవాలని అనుకున్నాము. నా వీడియో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. రేపు మొత్తం వీడియో క్లియర్గా అక్కడికి పోయినాక చూపిస్తాను. ఫ్రీగా మేము 4 మెంబర్సే పోతున్నాం కాబట్టి అంత ఫ్రీగా మీతో షేర్ చేసుకుంటాను అనమాట వీడియో. ఇక్కడ వచ్చేసి అక్కడ ఆమెకు చెండుమల్లి పూలు ఎక్కువ బాగా వేస్తారనమాట. అందుకనేసి తెప్పించినాను. ఇంకా కుట్టలేదనమాట. పొద్దున స్నానం చేసేసి మొత్తము పూలన్నీ కుట్టాలి. ఇప్పుడైతే ఇంకా పూలైతే కుట్టకుండా ఇలా బయట పెట్టినాను అనమాట. కొంచెం వాన మూడంగా అలా ఉంది కదా, ఫ్రెష్గా ఉంటాయిలేని ఫ్రిడ్జ్లో పెట్టలేదు, టబ్లో వేసేసి ఇక్కడ పెట్టేసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.